బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. మిత్రులారా, ఈ రోజు ప్రత్యేకత ఏంటో మీ అందరికీ తెలుసు. కార్నివల్ ఐలాండ్ లో ఈసారి కార్నివల్ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరగబోతున్నాయి. అలాగే పురుపురి నగర్కి చెందిన ఫ్లోట్ కూడా భాగం పంచుకోబోతోంది. లగైతు మోటు పతులు ఎక్కడున్నారు? ఫ్లోట్ ముహూర్తానికి టైం అయిపోవచ్చింది. వీళ్ళేమో ఇంతవరకు రాలేదు. ఓయ్ మోటు పతులు, త్వరగా రండి మిత్రులారా. డాక్టర్ జట్కా, మేము 2 నిమిషాల్లో అక్కడ ఉంటాం. పతులు, నువ్వు స్కూటర్ని పట్టుకో. సారీ లగైతు ఇప్పుడేం చెయ్యాలి? మోటు పతులు ఇంతవరకు రాలేదు. మోటు పతులు అయిన మేము గ్రాండ్ పాకు చెందిన మా ఫ్లోట్ కి స్వాగతిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. మీ కార్నివాల్లో భాగం పంచుకునే అవకాశం మాకు కలగడం నిజంగా మా అదృష్టం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా అందమైన ఫ్లోట్ తయారు చేశారు. చూడటానికి అచ్చు నిజమైన దానిలాగే ఉంది. అరే, తేనెటీగ కుట్టడం వల్ల అతను ముక్కు కూడా ఎంత ఎర్రగా మారిపోయిందో చూసారా? భలే ఒరిజినాలిటీ తీసుకొచ్చారు. నిజం చెప్పాలంటే ఈ తోలుబొమ్మ అచ్చు మనిషిలాగే ఉన్నాడు. గ్రాండ్ పా, ఇది తోలుబొమ్మ కాదు, మనిషే. అద్భుతం, మహా అద్భుతం. మీరు మనుషుల్నే తోలుబొమ్మలాగా మార్చి నిలబెట్టారన్నమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ గ్రాండ్ పా. నిజానికి మేమిద్దరం కలిసి తోలుబొమ్మల్లా నుంచుంటే కనుక అందరినీ నవ్వించే విధంగా యాక్షన్ చెయ్యగలవా లేదా అని చూసుకున్నాం. చాలా బాగుంది, చాలా బాగుంది. ఐ లైక్ ఇట్. కార్నివల్ ఐలాండ్ లో వాళ్ళంతా మిమ్మల్ని చూసి చాలా సంతోషిస్తారు.
అరే ఇక్కడ క్యాంప్ ఫైర్ మండటం లేదేంటి? సరేలే నేనే మంటిస్తాను. లగైతు హఠాత్తుగా వాతావరణం వేడిగా మారుతోందేంటి? అయ్యమ్మో నాకేమనిపిస్తోందంటే ముందు వైపు నుంచి చల్లగాను వెనుక వైపు నుంచి వేడి తగులుతున్నట్టు అనిపిస్తోంది. అలా చూడు. దేవుడి మీదట్టు అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? వెనక వైపు వేడి పెరిగిపోతూనే ఉంది. అరే ఓటుపత్తులు అందరు వెనక భాగాలు అంటించేస్తున్నారు. గాలి ఊది మంటలు పెద్దవయ్యేలా చేస్తున్నారు. చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత అంటారు. ఇది భలే సరదాగా ఉంది. సారీ సారీ, ఇదేదో పొరపాటుగా జరిగిపోయింది. సారీ. మీ అందరికీ కార్నివాల్ ఐలాండ్ కి సుస్వాగతం చెప్తున్నాను. వెల్కమ్ టు కార్నివాల్ ఐలాండ్. డబ్ల్యూ ఫ్లోట్ కాంపిటీషన్ ఇప్పుడు ప్రారంభం కాబోతోంది. అందరికంటే ఎవరి ఫ్లోట్ అయితే బాగుంటుందో ప్రతి సంవత్సరం లాగా వాళ్ళకి 25 కాదు $50,000 వాళ్ళకి బహుమతిగా లభిస్తోంది. రేపొద్దున మీ అందరినీ బై ఎయిర్ తీసుకుని వెళ్ళి కార్నివాల్ ఐలాండ్ ని చూపిస్తాం. అందరూ సిద్ధంగా ఉన్నారా? అదిగో చూడండి, ఆ మధ్యలో ఉన్నదే మా కార్నివాల్ ఐలాండ్ అన్నమాట. ఇంకా అది అదిగో అదే మా స్కార్పియన్ ఐలాండ్. అలాగే ఇంకా అది క్రొకోడైల్ ఐలాండ్. ఓకేనా? అలాగే అది టైగర్ ఐలాండ్. ఇదేమో లైన్ ఐలాండ్. అదేమో అనకొండ ఐలాండ్. అదిగో అక్కడ కనిపిస్తుంది అదే డైనోసార్ ఐలాండ్. ఆ ఐలాండ్ చూడటానికి ఎంతో అందంగా ఉంది. దాని పేరు మాత్రం భయంకరంగా ఎందుకు పెట్టారు? ఎందుకంటే దాని ఓనర్ కూడా చాలా భయంకరమైన వాడు. ఆ ఐలాండ్ మీదగా ఎవరైనా వెళితే అతనికి ఏమాత్రం నచ్చదు. అతని చెయ్యని చెడ్డ పనే లేదు. స్మగ్లింగ్ అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఆ కారణంగానే ఎలాగైనా నా ఐలాండ్ తనకు అమ్మమని తను నా వెంట పడుతున్నాడు. అతని పేరేంటి? మగరాల్. లగైతు పాపం బాగా ఆకలేసినట్టుంది. తీసుకో తీసుకో. గజరామ్ గారు, ఒకదాన్ని పాపం తెలిస్తే చాలా వస్తాయి. అది చాలా ప్రమాదం. ఇవ్వకండి. అరే పక్షులకు దానం వేయడంలో 20 ఏళ్ళ అనుభవం ఉంది. తీసుకో తీసుకో. అమ్మా, నన్ను కాపాడు. ఇందాక నుంచి చెప్తూనే ఉన్నారు కదా, నీ 20 సంవత్సరాల అనుభవం ఇప్పుడు ఏమైంది? వదలకండి. అమ్మే. నన్ను ఎవరైనా కాపాడండి. అరే ఏంటి పొత్తులు, పైలట్ ఇందులోంచి దూకేశాడు. నాకు తెలీదు. అదేదో వెళ్ళి ఆ పైలట్ నే అడుగు.
నువ్వే వచ్చి ఫ్లై చేయొచ్చుగా. అరే హ్యాండిల్ ని పీకిసాడు. ఇప్పుడు ఇది ఎలా ఎగురుతుంది? మోటుపతులు, మీరిద్దరూ నిజంగా చాలా ధైర్యవంతులు. నా ప్రాణాలు కాపాడినందుకు మీకు రుణపడి ఉంటాను. మెనీ మెనీ థ్యాంక్స్. ఇంతకీ ఆ పైలట్ ఫ్లైట్ లోంచి ఎందుకు దూకేశాడు? ఇదంతా మగరాల పథకంలోని భాగమే. అతను అడిగినప్పుడు నేను కార్నివాల్ ఐలాండ్ నమ్మటానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. అందుకే నన్ను అంతం చేయాలనుకుంటున్నాడు. అదృష్టం కొద్దీ మీ దయ వల్ల ఇవాళ నేను బతికి బయటపడ్డాను. కానీ రేపో మాపో నా అంతం అతని చేతుల్లోనే. అలా మేము ఎన్నటికీ జరగనివ్వం. పదపత్తులు వెళ్ళి ఆ మకరాల మెదడు స్క్రూ బిగించేసి వద్దాం. అయ్యో ఏంటి పత్తులు, ఇక్కడ ఒక్క కొట్లో కూడా సమోసాలు కనబట్టలేదు. ఇలాంటి ప్రదేశాల్లో సమోసాలు కూడా తయారు చేయని మనుషులు ఉంటారా? ఇక్కడ సమోసాలు లేకపోతే ఏం మోటు? అటు చూడు, అక్కడ సుష్టుగా తినడానికి మంచి ఆహారం ఉంది. నచ్చిందల్లా తిను. మోటు అటు చూడు, ఆ దగ్గుతున్న వ్యక్తి నిన్న రాత్రి మన టెంట వెనక్కొచ్చాడు. వెళ్ళి అతను పట్టుకుని అడుగుదాం పద. అర్ధరాత్రి అప్పుడు మన టెంట వెనకాల ఏం చేస్తున్నాడో. హలో, నిన్న రాత్రి మోటు ప్రశ్నలు జవాబులు నావి. ఇందులో నేను ఎక్స్పర్ట్ ని. హేయ్, దొంగతున్న మనిషి, నిన్న అర్ధరాత్రి మా టెంట్ వెనకాల ఏం చేస్తున్నావు? నాకు చెప్పు 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 చెప్పు. నన్నేమీ అడగండి. ఏం అడగాలన్నా అతన్ని అడగండి. వెనకాల ఎవరు లేరే, ఎవరిని అడగాలి? స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. స్టాప్. ఇప్పుడు చెప్పు, అర్ధరాత్రి పూట టెంట్ వెనకాల ఏం చేస్తున్నావు? మీరు నా ప్రాణాలు కాపాడారు. మీరు నిజంగా చాలా మంచి వాళ్ళు. నేను ఎవరి రుణం ఉంచుకోను. ఒక్కటి మాత్రం చెప్పగలను, కార్నివల్ రాత్రి ప్రారంభమయ్యేలోగా అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే ఎవరు మిగలరు. ఏంటి నువ్వు మాట్లాడుతున్నది? ఎవరు మిగలరు అంటే? అది నేను మీకు చెప్పలేను. ఆ వివరాలన్నీ మా బాస్ మీకు చెప్తారు. ఆయన్ని అడగండి. మోటు అతను మళ్ళీ వెళ్ళిపోయాడని నాకు ఎందుకు అనుమానంగా ఉంది. మనం వెంటనే జరుగుతున్నదంతా పోలీస్ ఇన్ఛార్జికి ఇన్ఫార్మ్ చేసి తీరాలి. పద. కార్నివల్ రాత్రికి
అంతా తుడిచిపెట్టుకుపోతుంది, అంతా తుడిచిపెట్టుకుపోతుంది. కమిషనర్ హర్పాల్ సింగ్ ని నేను. ప్రేమగా ప్రజలందరూ నన్ను హ్యారీ అని పిలుస్తారు. వెళ్ళండి, వెళ్ళి హాయిగా రిలాక్స్ అవ్వండి. ఏమీ జరగదు. అది సరే, ఈ విషయం మీకు ఎవరు చెప్పారు? సార్, నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో తెలియదు. Allow me to introduce myself. I am Chingam, Inspector Chingam. నువ్వు ఒక మామూలు ఇన్స్పెక్టర్ వి. హౌ డేర్ యు షేక్ హ్యాండ్? నాతో చేతులు కలపటానికి నీకు ఎంత ధైర్యం? సెల్యూట్, సెల్యూట్ మీ. Sorry, sir, sorry. Yes, sir. Salute. సావధాన్. Sir. వేశ్రా. లగైతు కమిషనర్ గారు, ఈ పెరేడ్లని తర్వాత పెట్టుకోండి. ముందు ఈ ఐలాండ్ ని కాపాడండి. నా సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంది. ఇక్కడ ఏమీ జరిగే అవకాశమే లేదు. వెళ్ళండి. ఇక ఈ విషయం గురించి ఎవరికి చెప్పకండి, లేదంటే అందరూ భయపడతారు. ఆల్ ఆఫ్ యూ సావధాన్. పీఠే మోడ్. ముందుకి నడవండి. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. ముందుకు సాగండి. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. అయ్యమ్మా, ఎదురుకుండా గోడుంది. ఆయనేమో పెరేడ్ కామండం లేదు. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. ఇప్పుడు చెప్తున్నారు. పరేడ్ ధామ్. మీరు చెప్పటానికి వచ్చిన విషయాలే ఇందాక నాకు కమిషనర్ హ్యారీ చెప్పారు. కానీ మీరు బాధపడకండి. హ్యారీ ఉన్నంత వరకు ఇక్కడ ఏమీ జరగదు. ఆయన ఇక్కడ కొత్త సెక్యూరిటీ కమిషనర్ గా చేరారు. ఆయన ఏర్పాట్లన్నీ చూడండి. ఆ ఏర్పాట్లన్నీ మీకు చూపించనా? డోర్ విండో క్లోజ్. వావ్, మీ గొంతు వినగానే డోర్స్ ఆటోమేటిక్ గా మూసుకుపోయాయి. ఈ లోపలికి ఈగ రావడం కూడా అసాధ్యమే. పొరపాటున ఒక ఈగ లోపలికొచ్చినా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళటం చాలా కష్టం. కష్టం అని ఎలా అనుకుంటున్నారు మీరు? తలుపులు కిటికీలు తెరిచే ఉన్నాయి కదా. నిజమే, కానీ నువ్వు ఒక్కసారి వెళ్ళి చూడు. ఏంటండి ఇలా ఆట పట్టిస్తున్నారు? ఇక్కడ మీకు చాలా కిటికీలు తలుపులు కనిపించినప్పటికీ అవి అక్కడ ఉండవు. ఎవరి కంటికి కనిపించిన చోటే అవి ఉన్నాయి. చూడండి. గ్రాండ్ పా, ఒక్క ఇంటికి సెక్యూరిటీ ఇవ్వడం పాసిబులే, కానీ మొత్తం ఐలాండ్ కి ఇలాంటి సెక్యూరిటీ ఇవ్వడం ఇంపాసిబుల్. కార్నివల్ రాత్రికి వేల సంఖ్యలో వస్తారు, చాలా రద్దీగా ఉంటుంది. అలాంటప్పుడు హ్యారీ గారు ఎక్కడని కాపలా కాస్తారు? ఏదైనా బ్లాస్ట్ జరిగిందంటే అంతా తుడిచిపెట్టుకుపోతుంది గ్రాండ్ పా. చూడు పతులు, హ్యారీ సమర్థవంతమైన సెక్యూరిటీ పర్సన్. ఆయన ఉన్నంత వరకు ఈ ఐలాండ్కి ఎలాంటి ప్రమాదము జరగదు. నువ్వు ఏమాత్రం చింతించకు. ఓకే గ్రాండ్ పా, ఓకే. కానీ ఈ విషయంలో మేము ప్రతి అంగుళంలోనూ జాగ్రత్త తీసుకుంటాం. ఖచ్చితంగా కనిపెడతాం అసలు ప్రమాదం ఏంటో, ఎక్కడుందో. కార్నివల్ రాత్రికి ఏదో జరగబోతోందని మోటు పత్రులకి ఎలా తెలిసింది? వాళ్ళిద్దరికి ఎలా తెలిసింది?
నాకు తెలియదు సార్, కానీ మోటో పత్రులకు ఏదో విషయం తెలిసిందన్న సంగతి మీకెలా తెలిసింది? కార్నివల్ ఐలాండ్ లో ప్రతి అంగుళానికి నా మనుషులు ఉన్నారు. నేను ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఇక మోటు పత్రుల అడ్డు ఏజెంట్ ఎక్స్ తొలగిస్తాడు. ఏజెంట్ ఎక్స్ ని పిలిపించండి. ఏజెంట్ ఎక్స్, మగరాజ్, ఎందుకు పిలిపించారు నన్ను? మోటు పత్రులు ప్రతి విషయంలోనూ నాకు అడ్డొస్తున్నారు. నా డెల్లో ప్రవేశించి నా మనుషుల్లే కొట్టారు. వీడిని కొట్టారు, వాడిని కొట్టారు, వాడిని కొట్టారు, వాడిని కొట్టారు, వీడిని కొట్టారు, వీడిని కూడా కొట్టారు. వెంటనే వాళ్ళ అడ్డు తొలగించు, లేదంటే నా పథకాలు ఏవి ఫలించవు. మీరు చెప్పినట్టే చేస్తాను. పత్రులు, మనల్ని ఇక్కడికి ఏ సినిమా చూపించడానికి పిలిపించారంటావు? నాకు తెలీదు, పద వెళ్ళి చూద్దాం. మిత్రులారా, నాకు ఒక వీడియోకి సంబంధించిన సీడీ దొరికింది. దాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. బాంబు సరిగ్గా కార్నివల్ రాత్రే బ్లాస్ట్ అవ్వాలి. ఆ ఐలాండ్ మొత్తం పూర్తిగా మునిగిపోవాలి. మీ మీద ఎవరికి అనుమానం రాదు. ఇదిగో 20 కోట్ల రూపాయలు. పని పూర్తయ్యాక ఇంకో 20 కోట్లు ఇస్తాను. గ్రాండ్పా, యు ఆర్ ఫినిష్డ్. బాస్, మోటు పత్రులు ఉంటున్న టెంట్ లో నాకు ఈ డబ్బుల బాక్స్ దొరికింది. ఈ బాంబులు కూడా వాళ్ళ ఫ్లోట్ లో దొరికాయి. మోటు పతులు నన్ను మోసం చేస్తారా? అరే, అదంతా తప్పు, అబద్ధం. అందులో ఉన్నది మేం కాదు, ఎవరో ఇరికించాలని చూస్తున్నారు. మోటు పతులు, పరేడ్ థామ్, సావధాన్, విశ్రామ్. అరే, ఏమిటయ్యా నీ సావధాన్లు, విశ్రాములు? సోల్జర్స్, వీళ్ళని తీసుకు వెళ్ళండి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.